కావేరి చిన్ని దగ్గరకు భోజనం తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఎవరి మీద కోపం ఉంటే వారి మీద చూపించాలి కానీ ఇలా భోజనం మీద చూపించకూడదు. ఇదిగో అమ్మ తీసుకో, తిను అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అది వినగానే చిన్ని కూడా అవునమ్మా, నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు నాన్న మీద ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నావు? నాన్న మారాడని నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి నా మాట అర్థం చేసుకో అమ్మ. దయచేసి నాన్నతో నువ్వు ఒక్కసారి మాట్లాడమ్మా ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా చిన్ని? ఆ దుర్మార్గుడు గురించి నువ్వు ఇలా మాట్లాడతావేంటి? వాడు అస్సలు మంచివాడు కాదు. నేను జైలుకు వెళ్ళి అక్కడ శిక్షను అనుభవించడానికి కారణం ఎవరో కాదు, ఆ దుర్మార్గుడే. వాడి కారణంగానే నేను ఇన్నేళ్ళు జైల్లో శిక్షను అనుభవించాను. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది వినగానే చిన్ని అయితే అవునమ్మా కాదన్ను, కానీ నువ్వు కావేరీగా ఉన్నప్పుడు ఆ జైల్లోనే చనిపోయావు అందరి దృష్టిలో. కానీ పీటీ టీచర్ ఉషాగా ఈ భూమి మీదకి వచ్చావంటే దానికి కారణం ఎవరో కాదమ్మా, నాన్నే. నాన్న కారణంగానే నువ్వు ఇప్పుడు ఈ భూమి మీద పీటీ టీచర్ ఉషాలా ఉన్నావు. లేదంటే ఆ అందరి దృష్టిలో చనిపోయినట్టు నువ్వు కూడా చనిపోదువు, తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అంటుంది. అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. అవునమ్మా, నీకు తెలియని కొన్ని నిజాలు చాలా ఉన్నాయి. నాన్న నీ పట్ల ఎంత సాయం చేస్తున్నాడో తెలుసా నీకు? తను చేసిన తప్పుకి తను సరిదిద్దుకోవాలని చెప్పి నీకు ఏం కాకుండా నాన్న కాపాడుకుంటున్నాడమ్మా. అందుకే ఒక్కసారి నిన్ను నాన్నతో మాట్లాడమని చెప్తున్నాను. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నువ్వు నాన్నతో మాట్లాడితేనే కదా తెలుస్తుంది అని చెప్పి అంటుంది. అది విని కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక చిన్ని అయితే వాళ్ళ అమ్మకు చాలా బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.